ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्ठिकी। Reading from Srimad Bhagavatam, Canto 1, Chapter 16. Text number రాలేదు ఇక్కడ. ఓ రాస్తారు ఎవరన్నా? మార్కర్ లేదా? మార్కర్ లేదా? ఇక్కడ ఉందా? ఫాలో అవ్వగలుగుతారా? రాయాలా? ఒక చూడండి, సెకండ్ వర్స్, సెకండ్ అది ఎవరన్నా త్వరగా రాగలరా? మీరు ప్రభువాల మాతాజీకి ఇవ్వండి. అక్కడ ఉంది కదా పైన, ఏంటిది? ఓకే, అదే. Reading from Srimad Bhagavatam, first canto, chapter 16, verse number 2. Saha uttarasya tanayam sauttarasya tanayam upayema iravathim janimejaya adhim चतुरः जनमेजयादिंश्चतुरः जनमेजयादिंश्चतुरः तस्याम् उत्पादयत् सुतान् तस्याम् उत्पादयत् सुतान् तस्याम् उत्पादयत् सुतान् स उत्तरस्य तनयाम् उपयेमा इरावथिं जनमेजयादिंश्चतुरः तस्याम् उत्पादयत् सुतान् स उत्तरस्य तनयाम्
ఉపయేమా ఇరావతిం జనమేజయాదింశ్చతురః తస్యాముత్పాదయత్ సుతాన్. స ఉత్తరస్య తనయా ఉపయేమా ఇరావతిం జనమేజయాదింశ్చతురః తస్యాం ఉత్పాదయత్ సుతాన్. సహ అతడు ఉత్తరస్య ఉత్తరుని తనయాం తనయను ఉపయేమ వివాహమాడెను ఇరావతిం ఇరావతిని జనమేజయాదిన్ జనమేజయుడు మొదలగు చతురః నలుగురు తస్యాం ఆమె ద్వారా ఉత్పాదయత్ ఒడెసెను సుతాన్ పుత్రులను. తాత్పర్యం మరి భాష్యం బై హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి శిల ప్రభుపాద్. పరీక్షిత్ మహారాజు ఉత్తరుని కుమార్తెను వివాహమాడి జనమేజయాది నలుగురు పుత్రులను ఒడసెను. ప్లీజ్ రిపీట్. పరీక్షిత్ మహారాజు ఉత్తరుని కుమార్తెను వివాహమాడి జనమేజయాది నలుగురు పుత్రులను ఒడసెను. భాష్యం భాష్యం చదువుతారా చదువుతారా మతే? విరాటరాజు తనయుడైన ఉత్తరుడు పరీక్షిత్తునకు మేనమామ. తత్కారణమున ఉత్తరుని తనయునైన ఇరావతి పరీక్షిత్తునకు మరదలై ఉన్నది. ఒకే గోత్రమునకు చెందిన వారు కానప్పుడు మేనబావ మరియు మరదులు నడుమ మేనరిక వివాహము ఆమోదనీయమైనదే. ఈ విధముగా వైదిక విధాన వివాహ కార్యములందు గోత్రమునకు అధిక ప్రాధాన్యత వసగబడినది. అర్జునుడు సైతము మరదులైన సుభద్రలను పర్యాయనమాడెను. జనమేజయుడు రాజర్షులలో ఒకడైన జనమేజయుడు పరీక్షిత్ మహారాజు యొక్క ప్రసిద్ధ తనయుడు. అతని జనని నామము ఇరావతి. కొందరి అభిప్రాయము ప్రకారము జనమేజయుని జనని నామము మాద్రావతి. అతడు నాతనీకుడు మరియు శంకుకరుణనేడి ఇరువురు పుత్రులను బడసెను. కురుక్షేత్రమున పలు యజ్ఞములను గావించిన జనమేజయుడు శ్రుతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అను ముగ్గురు సోదరులను కలిగి ఉండెను. తక్షల ప్రాంతమున ఆక్రమించిన అతడు తన తండ్రి అయిన పరీక్షిత్తునకు వసగిబడిన అధర్మ శాపమునకు ప్రతీకారమును తీర్చుకున సంకల్పించెను. తన తండ్రిని కాటివేసిన తక్షకునితో సహా సర్పజాతినంతటిని నశింపజేయుటకు అతడు గొప్ప సర్పయాగమును నిర్వహించెను. కానీ పలువురు దేవతలు మరియు ఋషుల అభ్యర్థనతో సర్పజాతినంతటిని నశింపజేయవలనను తన నిర్ణయమును అతడు మార్చుకొనవలసి వచ్చెను. యాగము అర్ధాంతరముగా ఆపివేయబడినప్పటికీ దానికి సంబంధించిన వారందరినీ జనమేజయుడు తగినంత కానుకల నొసిగి సంతృప్తపరచెను. సర్పయాగ సమయమున మహాముని అయిన వ్యాసదేవుడు సైతము అట ఉపస్థితుడై కురుక్షేత్ర యుద్ధ విషయములన్నింటినీ అతనికి స్వయముగా వర్ణించి చెప్పాను. తదుపరి వ్యాసదేవుని ఆజ్ఞపై అతని శిష్యుడైన వైశంపాయనుడు మహాభారత చరితమును జనమేజయునికి తెలియజేశాను. తండ్రి అకాల మరణమునచే తీవ్రముగా తప్పించిన జనమేజయుడు అతనిని తిరిగి చూడగోరి తన ఆశయమును వ్యాసదేవునికి తెలిపెను. వ్యాసదేవుడు ఆ కోరికను నెరవేర్చగా జనమేజయుని తండ్రి తిరిగి అతని ఎదుట ప్రత్యక్షమయ్యేను. అంతటా జనమేజయుడు తన తండ్రిని మరియు వ్యాసదేవుని ఘనముగా పూజించెను. ఆ విధముగా పూర్ణ సంతుష్టుడైన జనమేజయుడు యాగమునందు ఉపస్థితులయ్యున్న బ్రాహ్మణులందరికీ ఉదారముగా దానములిచ్చెను. థ్యాంక్ యూ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః.
नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण. సో కొత్త చాప్టర్ మనము ఇది మొదలవుతుంది. ఈ చాప్టర్లో 2వ వర్స్ మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఈ యొక్క శ్లోకానికి చరిత్ర ఏంటంటే మహారాజ్ ఉత్తరకు ఇద్దరు బిడ్డలు ఉన్నారనమాట. వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసి ఉత్తర వచ్చేసి కొడుకు పేరు, ఉత్తరా వచ్చేసి కుమార్తె పేరు. ఈ పాండవులు ఎప్పుడు వనవాసంలో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో అంటే 1 సంవత్సరం ముందు, వాళ్ళ వనవాసం అయిపోయే ముందు 1 సంవత్సరం ముందు ఈ పాండవులందరూ వేషంలో మహారాజ్ విరాట అనే ఒక ప్యాలెస్కి వెళ్తారనమాట. ఒక వేషంలో, ఎందుకంటే వాళ్ళు జనమధ్యాన్ని కనిపించారంటే మళ్ళీ వాళ్ళ శిక్ష 12 సంవత్సరాల మళ్ళీ పెరుగుతుందన్నమాట. సో మహారాజ్ విరాట్ వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళ ప్యాలెస్లో ఉంచుకున్నారనమాట. సో విరాట అర్జునుడితో చెప్తారనమాట. యాక్చువల్లీ అర్జునుడు సైనికుడు మాత్రమే కాదు, ఆయనకు చాలా నైపుణ్యాలు ఉన్నాయన్నమాట అర్జునునికి. ఒకానొకటి ఏంటంటే అర్జునుడు సైనికుడు కాదు, అది కాకుండా ఆయనకి మంచి డాన్సర్ అన్నమాట. మంచి డాన్సింగ్ పాటలు నేర్పుతారు. సో విరాట కుమార్తె ఉత్తరాకు డాన్స్ నేర్పించమని విరాట చెప్తారనమాట అర్జునుడితో. సో అర్జునుడు చక్కగా డాన్స్ నేర్పించిన తర్వాత విరాట్ మహారాజ్కి తెలుస్తుందన్నమాట, వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, వీళ్ళు సాక్షాత్ పాండవులు నా ప్యాలెస్లో ఉన్నారనేసి సాక్షాత్ పాండవుల్ని చక్కగా చూసుకున్నారనమాట. అప్పుడు విరాట మహారాజ్ అర్జునుడి గురించి తెలుసుకున్న తర్వాత విరాట మహారాజ్ చెప్తారనమాట, నా కుమార్తెని మీరు వివాహం ఆడనేసి చెప్తారనమాట. అప్పుడు అర్జునుడు, లేదు నేను వివాహం అవ్వలేను, వివాహం చేసుకోలేను, ఎందుకంటే నేను ఒక టీచర్ని, మీ కూతురు వచ్చేసి నా శిష్యురాలు, అంటే ఒక కుమార్తె లెక్క, సో నేను వివాహం చేసుకోలేను అని అర్జునుడు తిరస్కరిస్తారనమాట ఈ ప్రపోజల్. మీరు మీ కుమార్తెను మా ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటే నా కుమారుడు ఉన్నారు, నా కుమారుడు పేరు అభిమన్యుకు మీరు ఇవ్వచ్చు అనేసి, వివాహం చేసుకోవచ్చు అనేసి చెప్తారనమాట. సో ఇది అయిన తర్వాత వివాహం అవుతుంది అభిమన్యునికి మరి ఉత్తర. సో ఎప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుందో అభిమన్యుడు కూడా యుద్ధానికి వెళ్తారనమాట. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అభిమన్యుడు తిరిగి రారు, ఆ యుద్ధంలోనే మరణిస్తారనమాట అభిమన్యు. అప్పట్లో ఉత్తర ప్రెగ్నెన్సీ ఉంటుందన్నమాట. ఆవిడే గర్భంలో ఎవరుంటారు? పరీక్షిత్ ఉంటారనమాట. సో పరీక్షిత్ విరాట మహారాజ్కి ఇంకో కొడుకు ఉత్తరాకి కుమార్తె వచ్చేసి ఇరావతి. ఈ ఇరావతి మరి పరీక్షిత్ వాళ్ళు యాక్చువల్ కజిన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుతారు, ఎందుకంటే ఒకే ఫ్యామిలీ. కానీ ప్రభుపాద ఇక్కడ చెప్తారనమాట, ఒకే ఫ్యామిలీ అయినా కానీ, కజిన్ బ్రదర్ సిస్టర్ అయినా కానీ వాళ్ళు వేరే గోత్రం అవుతే వివాహం ఆడొచ్చు అని ప్రభుపాద ఈ భాషలో చెప్తారు. గోత్రం వేరే అయితే వివాహం ఆడొచ్చు అనేసి. సో ఇలాగా పరీక్షిత్ మహారాజ్కి ఇరావతికి వివాహం అవుతుంది.
వివాహం అయిన తర్వాత వాళ్ళకు 4 కుమారులు పుడతారనమాట. మొట్టమొదట కుమారుడి పేరు వచ్చేసి మహారాజ్ జనమేజయ. ఈ మహారాజ్ జనమేజయ ఈయన పెద్ద రాజర్షి. పరీక్షిత్ మహారాజ్ యొక్క సమానంగా ఉంటారనమాట ఆయన ఒక క్వాలిటీస్లో. సో మొత్తం పరీక్షిత్ మహారాజ్ ఎప్పుడు బ్రాహ్మణ శృంగి శపిస్తారో వెంటనే ఈ యొక్క రాజ్యాన్ని మొత్తం తన కుమారుడు జనమేజయునికి ఇస్తారనమాట. సో జనమేజయనే పరిపాలిస్తుంటారు. సో ఎప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఈ శాపం తర్వాత మరణిస్తారో యాక్చువల్గా జనమేజయ చాలా కోపం, ఈ పాముల మీద చాలా కోపం. ఎలా నా తండ్రిని ఈ పాము ద్వారా మరణిస్తారు. సో అప్పుడు సర్పయజ్ఞ చేస్తారు జనమేజయ. బ్రాహ్మణులు ఋషులు ఈ యజ్ఞం చేస్తారన్నమాట. కేవలం మంత్రం ద్వారా వాళ్ళందరూ పాములను రప్పించుకొని ఈ యాగంలో పడిపోవాలనేసి మంత్రం జపిస్తారనమాట. సో అంత పవర్ఫుల్ ఉండేవాళ్ళు ఈ బ్రాహ్మణులు. సో అంత పాములు వచ్చేవాళ్ళు, అన్ని పాములు ఈ యాగంలో పడిపోతున్నాయి అన్నమాట. అప్పుడు తక్షక ఈ సర్పం అనేది రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని ప్రశ్నిస్తారు ఈ జనమేజయుడు. అప్పుడు బృహస్పతి ఎవరు? దేవతల యొక్క గురు. అప్పుడు బృహస్పతి వస్తారనమాట. యాక్చువల్ బృహస్పతి మొత్తం వివరిస్తారు ఏం జరిగింది, ఎందుకు మీ తండ్రి మరణిస్తారు. మీ తండ్రి రాజ్యం పరిపాలించినప్పుడు ఆయనకు దాహం వేసేది అడవుల్లో. అప్పుడు ఒక బ్రాహ్మణ సౌనక ఋషి శృంగి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఋషితో నీ దాహం వేస్తుంది, నీళ్ళు కావాలంటే ఆ బ్రాహ్మణుడు ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదన్నమాట. సో అప్పుడు ఒక చనిపోయిన పాము ఒక గార్లాండ్గా వేస్తాడు. గార్లాండ్గా వేసి వెళ్ళిపోతారనమాట. ఎప్పుడు ఒక బ్రాహ్మణ ఒక పుత్రుడు ఈ విషయాన్ని వింటాడో అప్పుడు ఆ పుత్రుడు శపిస్తారనమాట పరీక్షిత్ మహారాజ్, కేవలం 7 రోజులు మీరు మరణిస్తారు అనేసి. కేవలం 7 రోజులు మీరు మరణిస్తారని శపిస్తారు. అంత చిన్న కుర్రవాడు కూడా అంత పవర్ ఉండేది బ్రాహ్మణులకి. సో ఈ బృహస్పతి ఈ చరిత్రను వివరించిన తర్వాత అప్పుడు చెప్తారనమాట, ఇది భగవంతుని యొక్క కోరిక, ఇలా జరగడం కారణం ఇది భగవంతుని యొక్క కోరిక. ఈ కోరిక ద్వారా మనమందరం శ్రీమద్ భాగవతం వింటున్నాం. ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్ ఈ 7 రోజుల్లో సుఖదేవ్ గోస్వామిని కలిసి మొత్తం భాగవతాన్ని వింటారనమాట శ్రవణం ద్వారా. 7 రోజులు ఈ పూర్తి భాగవతం వినిన తర్వాత పరీక్షిత్ మహారాజ్ ఆత్మ సాక్షాత్కారం పొందుతారనమాట. అప్పుడు 7వ రోజు ఈ తక్షక వచ్చేసి ఆయన చంపేస్తారనమాట. సో ఈ మొత్తం వివరించిన తర్వాత తక్షక ఎందుకు రావట్లేదు అంటే ఆ తక్షక ఇంద్రదేవుని యొక్క ఆశ్రయం పొందారు కాబట్టి ఆ తక్షక రావట్లేదు. అప్పుడు వినిన తర్వాత అప్పుడు బ్రాహ్మణులు చెప్తారనమాట ఈ జన్మేజయ, అయితే తక్షకతో పాటు ఇంద్రుని దేవుని పిలవండి, మీరు తక్షకతో పాటు ఇంద్రదేవుని పిలవండి, ఈ యాగంలో పడే విధంగా మీరు మంత్రం జపించండి అని చెప్తారనమాట. సో అది కూడా అవ్వదు, ఎందుకంటే తక్షక మరి దేవతలందరూ అమృతాన్ని తాగారు కాబట్టి వాళ్ళు
తాగడం వల్ల ఏమవుతుంది? వాళ్ళంతా అమరులు కాబట్టి వాళ్ళు మరణించడం సాధ్యం కాదు అని చెప్తారనమాట బృహస్పతి. ఆ సమయంలో వ్యాసదేవుడు కూడా ఉంటారనమాట. వ్యాసదేవుడు కూడా ఉంటారు. మొత్తం వివరిస్తారు ఏం జరిగింది, ఎంటైర్ ఈ మహాభారతంలో ఏం జరిగింది, ఈ పాండవులు ఎవరు, మీరెవరు, మీరు ఎలా పుట్టారు, మొత్తం వ్యాసదేవుడు అంతా వర్ణిస్తారనమాట. వర్ణించిన తర్వాత జనమేజయునికి మొత్తం అర్థమవుతుంది. అర్థమైపోయి ఈ యాగాన్ని చేయడం నిలిపివేసి ఆ బ్రాహ్మణుల ఋషుల్ని అందరూ సంతోషిస్తారనమాట. అప్పుడు జనమేజయునికి ఒక కోరిక ఉండింది. అది ప్రభుపాద ఈ తాత్పర్యంలో చెప్తారనమాట, భాషల్లో చెప్తారు. ఏమని కోరిక అంటే, నా తండ్రిని నేను సరిగా పూజించలేదు, నా తండ్రిని నేను చూడాలనుకుంటున్నాను అనేసి వ్యాసదేవునితో ఈ కోరికని కోరుతారనమాట. అప్పుడు వ్యాసదేవుడు ఆ కోరికను నెరవేర్చగా జనమేజయుని తండ్రి తిరిగి అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు. పరీక్షిత్ మహారాజ్ జనమేజయుని ఎదుట ప్రత్యక్షమవుతారనమాట. అంతటా జనమేజయుడు తన తండ్రిని మరియు వ్యాసదేవుని ఘనంగా పూజించెను. సో వ్యాసదేవుణ్ణి మరి పరీక్షిత్ మహారాజుని ఘనంగా జనమేజయుడు పూజిస్తారనమాట. ఆ విధముగా పూర్ణ సంతుష్టుడై ఉన్న జనమేజయుడు యాగమునందు ఉపస్థితులై ఉన్న బ్రాహ్మణులందరికీ ఉదారముగా దానములిచ్చెను. అప్పుడు జనమేజయుడు అందరికీ దానం చేస్తారన్నమాట. ఋషులు, బ్రాహ్మణులు ఎవరు ఈ యాగం చేశారో అందరికీ దానం చేస్తారన్నమాట. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనమేజయుడు ఆ యాగం చేసింది ఒక కోపంతో. ఆ కోపాన్ని నెరవేర్చుకోవడానికి ఈ యాగం చేస్తారన్నమాట. భాగవతంలో ఇంకొక సందర్భం, ధ్రువ మహారాజ్ ఒక తమ్ముడు పేరు వచ్చేసి ఉత్తమ ఒకరోజు వేటకెళ్తారనమాట. వేటకెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్తారు. వేటకెళ్ళినప్పుడు ఒక హిమాలయ పర్వతం దగ్గర అలకాపురి అని ఒక ప్రాంతం ఇది. అక్కడ యక్షులు ఉండేవాళ్ళు. యక్షులు ఎవరు? యక్షులు వీళ్ళంతా వచ్చేసి కుబేరుడి మరి శివుడి యొక్క శిష్యులు అన్నమాట. సో వీళ్ళంతా రాక్షసుల మాదిరిగా అన్నమాట. సో ఈ యక్షులు వచ్చేసి ఉత్తమని చంపేస్తారు. అప్పుడు వాళ్ళ తల్లి తెలుసుకున్న వెంటనే ఆ తల్లి కూడా ఆ ప్రాంతంలో వెళ్తారనమాట. ఆ దారిలోనే వాళ్ళ తల్లి మరణిస్తారనమాట. సో ఈ రెండు విషయాలు ధ్రువ మహారాజ్ తెలిసిన వెంటనే ఆయన రథంతో చాలా కోపంగా వెళ్తారనమాట. ఎలా జరిగింది ఇది, నా రాజ్యంలో ఎలా జరిగింది ఇది, కోపంగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అలకాపురి ప్రాంతం వెళ్ళిన తర్వాత ఎలాగ అర్జునుడు మరియు కృష్ణుడు శంఖాన్ని ఊదుతారో అదేవిధంగా ధ్రువ మహారాజు కూడా చాలా గట్టిగా ఊదుతారనమాట ఆయన ఒక శంఖంతో. అప్పుడు యక్షులు అందరూ వస్తారనమాట. బయటికి వచ్చి ధ్రువ మహారాజుతో యుద్ధం చేస్తారనమాట. అప్పుడు ధ్రువ మహారాజ్ చాలా కోపంతో ఆయన ఒక బాణంతో మూడు బాణాలు వెంటనే విసిరేవాడనమాట వాళ్ళందరినీ చంపడానికి. చాలా కోపంతో అందరినీ చంపేస్తారనమాట. వాళ్ళ తలల్ని, వాళ్ళ చేతుల్ని మొత్తం కట్ చేసి వాళ్ళందరినీ చంపుతారనమాట. ఎలాగ ఒక స్ట్రాంగ్ సైనికుడుగా ధ్రువ మహారాజ్ వాళ్ళని చంపుతున్నారో కొంతమంది పారిపోతారనమాట. పారిపోయిన తర్వాత ఇలాగ అందరినీ చంపిన తర్వాత ఒక సమయంలో ధ్రువ మహారాజ్ అక్కడే రథంలోనే ఉంటారనమాట. అప్పుడు సడన్గా ఎంటైర్ ప్రాంతం మొత్తం మేఘాలతో, వర్షంతో, విపరీతమైన గాలి, ఎలాగా ఈ ప్రళయం వస్తుందో ఆ సమయం వస్తుందన్నమాట.
విపరీతమైన ప్రళయం. సో అప్పుడు ఈ బ్రాహ్మణులు మరియు ఋషులు వస్తారనమాట ధ్రువ మహారాజ్ దగ్గర. అప్పుడు బ్రాహ్మణులు చెప్తారనమాట ధ్రువ మహారాజ్కి, మీరు సాక్షాత్ భగవంతుని యొక్క భక్తులు, మీ యొక్క దుఃఖం నుంచి విరామం కావాలంటే మీరు భగవంతుని యొక్క నామస్మరణించాలి, భగవంతుని యొక్క నామస్మరణం చేయాలనేసి ఈ బ్రాహ్మణులు చెప్తారనమాట. అప్పుడు పరీక్షిత్ ధ్రువ మహారాజ్ నామస్మరణం చేస్తూ ఒక బాణం తీసుకుంటారు. ఏంటి ఆ బాణం? నారాయణ వస్త్రం అన్నమాట. నారాయణ అస్త్రాన్ని తీసుకొని ఎప్పుడు ఈ బాణం టైట్గా రిలీజ్ చేయాలనుకుంటారో వెంటనే ఈ యక్షులు ఎలాగీ మాయం చేశారో ఆ ప్రాంతాన్ని మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ వానం కానీ గాలి కానీ మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు యక్షులందరూ బయటికి వచ్చి మళ్ళీ ధ్రువ మహారాజ్ మరి యక్షులు మళ్ళీ పోరాడతారనమాట. చాలా స్ట్రాంగ్గా పోరాడతారు. అప్పుడు ధ్రువ మహారాజ్ అందరినీ చంపుతున్నారనమాట. ఆ సమయంలో మళ్ళీ స్వయంభువ మను వస్తారు. స్వయంభువ మను వచ్చిన తర్వాత అక్కడ చూసి మనమణ్ణి ధ్రువ మహారాజ్ని చూసి, ఎందుకు మీరు ఇలాగా అందరి యక్షులను చంపుతున్నారు? ఒక యక్షుడు మాత్రమే మీ యొక్క తమ్ముడిని చంపింది, మీ తమ్ముడు ఉత్తమం చంపింది, కానీ మీరు అందరినీ యక్షులను చంపుతున్నారు. ఇది చంపడం వల్ల మీరు పాపం కట్టుకుంటున్నారు అని స్వయంభవ మను చెప్తారన్నమాట. అప్పుడు స్వయంభవ మను గుర్తు చేస్తారనమాట, మీరు చిన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు చాలా ఒక సంకల్పంతో భగవంతుని ధ్యానం చేశారు, భగవంతుని చూశారు, భగవంతుని మీకు వరం ఇచ్చారు. ఈ జన్మ అయిన తర్వాత మీరు సాక్షాత్ భగవంతుని దగ్గర వెళ్ళిపోతారని మీరు వరం ఇచ్చారు. సో అవన్నీ గుర్తు చేస్తారనమాట స్వయంభవ మను. సో అప్పుడు స్వయంభవ మను చెప్తారనమాట, మీరు ఎలాగ అర్జునుడు భీష్మ, ద్రోణాచార్య మరి దుర్యోధన అందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారో అప్పుడు కృష్ణుడు ఉపదేశిస్తారనమాట, వీళ్ళంతా వాళ్ళ శరీరాలు కాదు, వీళ్ళంతా వాళ్ళ ఆత్మ మరి శరీరం గురించి కృష్ణుడు 2వ చాప్టర్లో వివరిస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ స్వయంభవ మను కూడా ఆత్మ గురించి చెప్తారనమాట. సో వీళ్ళంతా వాళ్ళ శరీరాలు కాదు, వీళ్ళంతా ఆత్మ. ఇలాంటి సూచనలు ఇచ్చిన తర్వాత మీరు ఈ సూచనలతో మీరు ప్రాక్టీస్ చేయండి, ఈ సూచనలు మీ యొక్క మెడిసిన్గా ఉపయోగించుకోండి అనేసి స్వయంభవ మను ధ్రువ మహారాజ్తో చెప్తారన్నమాట. ఎలాగ ఈ మెడిసిన్ మన రోగాన్ని క్షీణిస్తుందో అదేవిధంగా ఇలాంటి సూత్రాలని మన బాడీలీ మన శరీరానికి కాన్షియస్నెస్ ఏముంటుందో అదంతా క్షీణిస్తుపోతుంది అని స్వయంభవ మను చెప్తారనమాట ధ్రువ మహారాజ్తో. ఇంకోటి ఏం చెప్తారంటే, మీ యొక్క కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఈ కోపం అనేది ఒక శత్రువు. మన ఆధ్యాత్మికంలో మనం ఎదగాలంటే ఈ కోపం అనేది ఒక శత్రు మాదిరిగా ఉంటుందన్నమాట. మనం ఎదగలేం. సో ఆ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలనేసి స్వయంభవ మను చెప్తారనమాట. అదేగాక మీరు ఈ యొక్క శిష్యులు, ఎవరి శిష్యులు? కుబేరుని మరియు ఒక శివుడి యొక్క శిష్యులు మీరు అందరినీ మీరు చంపివేశారు కాబట్టి వాళ్ళంతా మీరు కుబేరుని మరి శిష్యుడిని మీరు సంతసించాలి. ఎలా సంతసించాలి? మంచి వాక్యాలతో ప్రార్థనలతో మీరు వాళ్ళిద్దరిని సంతసించాలనేసి స్వయంభవ మను చెప్పేసి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణ కూడా భగవద్గీతలో చెప్తారు మనకి ఎందుకు కోపం వస్తుంది. అందరు కోపం వస్తుంది కదా, ఎందుకు వస్తుంది? కృష్ణ కూడా భగవద్గీతలో చెప్తారు ఎందుకు వస్తుందంటే, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ
మహాసనో మహాపాప్న విద్దీనం ఇహావైరినం అని కృష్ణ భగవద్గీతలో చెప్తారు. ఇక్కడ ఎప్పుడు మన కోరికని నెరవేరలేదో వెంటనే మనకు కోపం వస్తుంది. కృష్ణ మనకు భగవద్గీతలో 3 గుణాల గురించి చెప్తారు: సత్వగుణ, రజోగుణ, తమోగుణ. ఈ కోరికలు అనేది ప్రతి కోరిక మన శరీరానికి, మన సెన్సెస్కి, ఇంద్రియ ప్రీతి కోసం మనం పని చేస్తుంటాం. ఎప్పుడు ఈ కోరిక నెరవేరలేదంటే అది కోపం. ఈ కోపం వచ్చేసి తమోగుణం. మన కోరికలు వచ్చేసి రజోగుణం. ఎందుకు రజోగుణం అంటే ప్రతి కోరిక ఈ శరీరానికి సంతృప్తి కోసం మనం కోరుకుంటాం అన్నమాట. అది రజోగుణం. సత్వగుణం అంటే భగవంతుని కోరికలు, గురువు యొక్క కోరికలు. అలాంటి కోరికలు మన శరీరానికి కాదు. సో ఎప్పుడు మనకి కోరిక నెరవేరలేదంటే అప్పుడు వెంటనే తమోగుణం అంటే కోపం వస్తుంది. సో దానికి ప్రభుపాద్ మనకు సొల్యూషన్ ఇస్తారన్నమాట. సో రూట్ కాజ్ ఏంటి? ఆ రూట్ కాజ్ మన భౌతిక లోకంలో మనం బంధించడానికి కారణమే ఈ కోరికలు. ఈ యొక్క మన శరీరానికి, మన మనసులో ఉన్న కోరికలు మన ఈ భౌతిక లోకంలో మనకి బంధిస్తుందన్నమాట. మనకి కోరికలు నెరవేరలేదంటే కోపం. సో దీనివల్ల మన భౌతిక లోకంలో బంధించిపోయామన్నమాట. సో దానికి ప్రభుపాద్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఈ రజోగుణ కోరికలంతా మనకి మన ఆత్మ సాక్షాత్కారం మనకి క్షీణిస్తుందన్నమాట. మనం ఎదగాలంటే మనం ఎదగలేం. ఈ కోరికల ద్వారా మనం క్షీణించిపోతున్నాం. సో మనం ఎలా ఎదగాలి, ఎలా ఎదగొచ్చు? ప్రభుపాద్ చెప్తున్నారనమాట ఇక్కడ, ద లస్ట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ టు గ్రీడ్ ఫర్ ఒబ్టైనింగ్ కృష్ణ గ్రీడ్ టు బి ఎంగేజ్డ్ ఇన్ కృష్ణ సర్వీస్. అంటే మన కోరిక ఉంటుంది, ఆ కోరిక కూడా దురాశగా ఉంటుంది. కోరిక మనము చాలాసార్లు గమనించవచ్చు. మనకు చాలా కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరిక కూడా దురాశగా ఉంటుంది, గ్రీడ్. కానీ ఇక్కడ ప్రభుపాద్ ఏం చెప్తున్నారంటే, మనకు ఏ దురాశ ఉందో కృష్ణ చైతన్య పెంపొందించుకోవడానికి అలాంటి అత్యాశ ఉండాలి. కృష్ణ చైతన్య మనం పెంపొందించుకోవడానికి అలాంటి అత్యాశ ఉంటే ఆటోమేటిక్గా మన శరీరానికి ఉన్న దురాశలన్నీ నశించిపోతాయి. కృష్ణ చైతన్య పెంపొందించుకోవడానికి చాలా అత్యాశ కలిగి ఉంటే మనకున్న ఆశలన్నీ పోతాయన్నమాట. ఈ సూచన ఎలా మనము ప్రాక్టీస్ చేయొచ్చు? ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు? దీన్ని సింపుల్గా మనకి హరే కృష్ణ మంత్రం ద్వారా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఏంటి ఎలా చేయాలి ఇది? మనం హరే కృష్ణ మంత్రం, మనము ఒక హరే కృష్ణ మంత్రం వింటే అది భగవంతుని మనం నెరవేర్చినట్టు, ఆయన ఒక ఆశని మనం నెరవేర్చినట్టు. అదే ఆశని అత్యాశగా ఉంటే, లేదు ఇంకా నేను భగవంతుని ఆశ నెరవేర్చాలి, ఇంకా నెరవేర్చాలి, ఇంకా నెరవేర్చాలి, ఇంకా నెరవేర్చాలి, ఇంకా నెరవేర్చాలంటే ప్రతి హరే కృష్ణ మంత్రం మనం వింటే మనకున్న అత్యాశ భగవంతుని అత్యాశ నెరవేర్చున్నట్టు. ప్రతి హరే కృష్ణ మంత్రం మనం అత్యాశగా భగవంతుని కోరిక నెరవేర్చాలంటే మనకున్న అత్యాశ, మన మనసులో హృదయంలో ఉన్న అత్యాశలన్నీ నశించిపోతాయి. ప్రభుపాద ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక ఇనుపరాడు అగ్గిలో పెడితే ఏమవుతుంది? కాలిపోతుంది. అలాగే పెడితే ఏమవుతుంది? ఆ ఇనుపరాడు మరి ఈ అగ్ని రెండు ఒకటే. సో అదేవిధంగా మన మనసులో హృదయంలో ఉన్న అన్ని కోరికలు
అత్యాస కోరికలు, ఈ యొక్క శరీరానికి ఉన్న కోరికలు అన్నీ ఎలాగ ఈ అగ్గిలో కాలిపోతున్నాయో అదేవిధంగా మన మనసులో ఉన్న కోరికలన్నీ కాలిపోతాయి అన్నమాట, నశించిపోతాయి. ఎందుకంటే మనం భగవంతుని యొక్క కోరిక నెరవేరుస్తున్నాం. ప్రతి హరే కృష్ణ మంత్రం మనం వింటే ఇదే జరిగేది. మనకి శరీరానికి ఇంద్రియ ప్రీతి కోసం మనం శ్రమించలేమన్నమాట. భగవంతుని కోరికలు శ్రమిస్తే ఆటోమేటిక్గా ఆ కోరికలన్నీ నశించిపోతాయి. అది ప్రభుపాద ఇక్కడ ఒక సీక్రెట్ ఇస్తున్నారు. ఎలా కృష్ణ చైతన్య ఎలాగా పెంపొందించుకోవాలి? ఇఫ్ వన్ ఈజ్ వెరీ గ్రీడీ టు ఎన్హాన్స్ ఇన్ కృష్ణ కాన్షియస్, ఎవరు అత్యాశగా పెంపొందించుకుంటారో కృష్ణ చైతన్యంలో అది గొప్ప వరం అని చెప్తున్నారు ప్రభుపాద ఇక్కడ. గొప్ప వరం. ఆ వరం మనకు ప్రభుపాద మనకిచ్చారు. ఇచ్చారు కదా అందరికీ. ఆ వరం మనము ఉపయోగించుకోవాలి. ఆ వరం మనం ఉపయోగించుకోవాలి. ఇలా ధ్రువ మహారాజ్ సాక్షాత్ భగవంతుని చూసిన తర్వాత ఆయన కోరికలు, నా కోరికలు ఏమీ లేవు, నేను ఒక కేవలం గ్లాస్ పీసెస్ని చూసి కోరికలు ఉండేవాటివి నాకు ఇప్పుడు నాకు డైమండే వచ్చింది, నాకు అలాంటి కోరికలు ఏమీ లేవు. ఆయన కోరిక ఏంటి? బ్రహ్మదేవునికి యొక్క పెద్ద రాజ్యం కావాలని ధ్రువ మహారాజ్కి. కానీ సాక్షాత్ భగవంతుని చూసిన తర్వాత ఆయన కోరిక నశించిపోయింది. ఎందుకంటే భగవంతుడి గొప్ప వరం ఇచ్చారు ఆయనకి. ఈ జీవితం అయిన తర్వాత భగవద్ధామంకి వెళ్ళిపోతారు మీరు అనేసి గొప్ప వరం ఇచ్చారన్నమాట సాక్షాత్ భగవంతుడు. సో కానీ ఈ కోపం కూడా కృష్ణ చైతన్యంలో కూడా వాడుకోవచ్చు. ప్రభుపాద ఇంకో ఉదాహరణ ఇస్తారు. 4 కుమారులు వైకుంఠ ధామం వెళ్ళినప్పుడు జయ విజయ వాళ్ళని అడ్డుకుంటారనమాట కదా. అప్పుడు జయ విజయ అడ్డుకున్నప్పుడు కుమారులకి చాలా కోపం వస్తుంది. ఎందుకని కోపం? నేను భగవంతుని దర్శనం మీరు ఇవ్వట్లేదు, మీరు అడ్డుకున్నారు, భగవంతునితో సహవాసం చేయకుండా మీరు అడ్డుకుంటున్నారనేసి కుమారులు కోపం. అది కోపం, కృష్ణ చైతన్య కోపం అది. కానీ మన పరిస్థితి ఏంటి? మన కోరిక నెరవేరదంటే మన కోపం, మన కోరిక నెరవేరు మన కోపం. కానీ కుమారులు ఇక్కడ అలా కాదు, భగవంతుని దర్శనం కావాలి, భగవంతునితో సహవాసం చేయాలనేసి కోపం. ఎవరి మీద? జయ విజయ్. అదేవిధంగా హనుమాన్ కూడా కోపంతో సీతాదేవిని రావణుడు కిడ్నాప్ చేసినందుకు కోపంతో లంకను దాటుతారన్నమాట. సో ఆ కోపం కూడా కృష్ణ చైతన్యం ఎలా వాడాలో అలా వాడుకోవాలన్నమాట. అది కృష్ణుని కోసం మనం వాడుకోవాలి, మన శరీరానికి మన కోరికల కోసం కాదు. అది ప్రభుపాద ఇంకో ఉదాహరణ ఇస్తారు. సో రాదర్ దాన్ డీగ్రేడింగ్ ద లస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ అవర్ ఫ్రస్ట్రేషన్, అంటే మన లస్ట్ని, మన కామంని, మన కోరిక నెరవేరలేదంటే మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ద్వారా కోపం వస్తుంది. ఇఫ్ వీ అప్గ్రేడ్ ద లస్ట్ బై బికమింగ్ గ్రీడ్ టు అడ్వాన్స్ ఇన్ కృష్ణ కాన్షియస్, దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ బూన్ అని ప్రభుపాద అంటున్నారు. గొప్ప వరం ఇది అంటున్నారు. ఇది వరాన్ని మనము హరే కృష్ణ మంత్రం ద్వారా, మనం సేవ ద్వారా ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు. మనకు భగవంతుడు శక్తి ఇచ్చారు. ఆ శక్తి 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి శక్తి మన శరీరానికి ఏమేమి డిమాండ్స్ ఉంటాయో
ఆ శక్తిని మన శరీరానికి ఉన్న డిమాండ్స్ని నెరవేర్చుకోవడానికి. అదే శక్తి భగవంతుని యొక్క కోరికల్ని మనం నెరవేర్చున్నాం అనుకో, మనకున్న కోరికలన్నీ వెళ్ళిపోతాయి. ఉదాహరణకి ఇప్పుడు ఒక అగ్గి ఉంది, మంట పోతా ఉంది. ఇప్పుడు యజ్ఞం చేస్తుంటాం మనం, నరసింహ యజ్ఞం. నెయ్యి పోస్తూ ఉంటే అగ్గి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటే కోరికలకి అంతే లేదు, కానీ నీళ్ళు పోస్తే ఏమవుతుంది? అగ్గి మీద ఆగిపోతుంది. అది నీళ్ళు పోయడమే ఈ యొక్క కృష్ణ చైతన్యం యొక్క ప్రభుపాద్ మనకేమి సూచనలు ఇచ్చారో అది పాటిస్తే ఆటోమేటిక్గా నీళ్ళు పోసినట్టు మన కోరికలు. సో కృష్ణ మనకిచ్చిన శక్తిని రైట్ డైరెక్షన్గా మనము ఉపయోగించుకుంటే ఆటోమేటిక్గా మనము కృష్ణ చైతన్యం పెంపొందించుకుంటాం అన్నమాట. అదే ఇక్కడ వ్యాసదేవుడు బృహస్పతి జనమేజయకి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ధ్రువ మహారాజ్కి స్వయంభూముడు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి లీల శ్రీమద్ భాగవతంలో చూస్తే ప్రతి లీల మన భక్తిని ఎలా పెంపొందించుకోవాలో మనకు ప్రభుపాద్ వివరిస్తున్నారు అన్నమాట. ప్రతి లీల తీసుకోండి, ప్రహ్లాద్ మహారాజ్ కానీ, భరత్ మహారాజ్ కానీ, ధ్రువ మహారాజ్ కానీ, అంబరీష్ మహారాజ్ ప్రతి అంగం భగవంతుని సేవలో ఉంటారన్నమాట. ఆయన చెవులు భగవంతుని నామం వినడం, భగవంతుని యొక్క లీలలు వినడం, ఆయన నాలుక భగవంతుని గురించి మాట్లాడడం, కళ్ళు భగవంతుని దర్శించుకోవడం, ఆయన చేతులు టెంపుల్స్ని క్లీన్గా ఉంచడం, ఆయన పాదాలు పిలిగ్రిమేజ్ వెళ్ళడం, మథురా వృందావన్కి వెళ్ళడం, అలాగా ప్రతీదీ అంబరీష్ మహారాజ్ భగవంతుని సేవలో ఉంటారన్నమాట. సో ఇలా ప్రతి లీల శ్రీమద్ భాగవతంలో మన భక్తిని ఎలా పెంపొందించుకోవాలో మనకు వర్ణిస్తున్నారు అన్నమాట. ప్రతి ఒక్క లీల. సో అదేవిధంగా ఇక్కడ కూడా జనమేజయ ఆయన గొప్ప రాజఋషి. ఆ గొప్ప రాజఋషి ఆయన కోరికను వ్యాసదేవుడు కూడా నెరవేర్చారన్నమాట. చక్కగా వాళ్ళ తండ్రిని పూజించి భగవంతుని నామస్మరణం చేస్తూ వాళ్ళు కూడా భగవద్ధామంకి వెళ్ళిపోతారన్నమాట. సో మనకు ఆశ్రయం వచ్చేసి కేవలం నామస్మరణం, భగవంతుని సేవ, మనకు నవవిధ భక్తి, మనకు ప్రభుపాద్ ప్రహ్లాద్ మహారాజ్ ఏమిచ్చారో అదే మాకు ఆశ్రయం. వేరే దారి లేదు. ఈ యొక్క భౌతిక లోకంలో మనం బందిపోయినాం కాబట్టి మనకు ఓన్లీ ఆశ్రయం ఈ నవవిధ భక్తి, వేరే దారి లేదు. సో అందుకే నిరంతరం మనం భగవంతుని నామస్మరణం చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ చైతన్య చరితామృతలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తారనమాట. మనము వినుంటాం ఈ ఫ్రేస్ని, నెవర్ ఫర్గెట్ కృష్ణ, ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ అని. ప్రతి సూచనలు ఈ రెండు ఇన్స్ట్రక్షన్ ద్వారానే డిరైవ్ అయ్యన్నమాట. మన సేవ చేసేది, మన నామస్మరణ చేసేది, నామస్మరణ కూడా ఆల్వేస్ రిమెంబరింగ్ కృష్ణ, నిరంతరం కృష్ణనామం జపించడం. సో ఈ రెండు సూచనల ద్వారా ప్రతిదీ డిరైవ్ అయ్యాయన్నమాట. సో అందుకే ప్రభుపాద్ ఎప్పుడు నామస్మరణం చేస్తూ ఉండాలి. మినిమం 16 రౌండ్స్ చేయాలని చెప్పారు. మ్యాక్సిమం అది కాదు, మినిమం 16 రౌండ్స్. సో ఎప్పుడు మనం నిరంతరం జపం చేస్తూ మనం భగవంతుని స్మరించుకుంటూ మనం ఏ పని చేసుకున్నా కానీ భగవంతుని స్మరించుకుంటూ చేయాలన్నమాట. అది కృష్ణ కూడా చెప్తున్నారు అర్జునుడితో, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యచ. మీరు యుద్ధం చేస్తున్నప్పుడు కూడా నన్ను స్మరణించుకుంటూ యుద్ధం చేయాలి. ఏ పని చేసుకుంటున్నారు కాబట్టి, ఏ పని చేస్తున్నా కానీ నన్ను స్మరణించుకుంటూ పని చేయాలనేసి కృష్ణ భగవద్గీతలో చెప్తున్నాడు. ఇలాంటి సూచనలు మనం పాటిస్తూ ఉంటే
మనం ఖచ్చితంగా కృష్ణ చైతన్యంలో పెంపొందుకుంటాం. సో ఈరోజు ఈ భాష్యంలో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మనకు ప్రభుపాదిస్తున్నారు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. ఆ ఆ ఆ ఆ ఆ ఆ అది ప్రాక్టీస్ చేయాలి. ఏది అర్థమైంది, నాకు చెప్పింది అర్థమైంది. ప్రతిదీ మనము ప్రాక్టీస్ చేయాలి. మనము మన మన చూపు అనేది ఆల్రెడీ మన మన పాస్ట్లో చాలా ఉంటాయి. వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్గా మనకు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే మాకు ఆల్రెడీ మన మనసులో ఉండిపోయింది అవన్నీ. ఆ చూపు మనం ఎలా చూస్తున్నామో అది చేంజ్ చేసుకోవాలి. మన శరీరంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి బాడీ పర్సన్, అంటే శరీరం యొక్క డిమాండ్, బాడీ పర్సన్ అంటారు. ఇంకొకటి సోల్ పర్సన్, ఆత్మ వేరు, శరీరం వేరు. ఇప్పుడు మన ప్రతిదీ చూస్తున్నదంతా బాడీ కాన్షియస్లో చూస్తున్నాం. మనం బాడీలీ కాన్షియస్ చూస్తున్నాం. అది ప్రస్తుతానికి ఉన్న పర్సెప్షన్. అది దాన్ని చేంజ్ చేసుకోవాలంటే ఈ సోల్ పర్సన్, మన ఆత్మ ఏముందో, మనము ఈ శాస్త్రం ద్వారా, మన భాగవత శ్రవణం ద్వారా అది మనము ఆ నాలెడ్జ్ని పెంపొందించుకోవాలన్నమాట. నాలెడ్జ్ని పెంపొందించుకుంటే ఏమవుతుంది, ఆ చూపుతో మనం చూస్తే ఆటోమేటిక్గా మన పర్సెప్షన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం చూసిందంటే డిఫాల్ట్ మన మనసులో, హృదయంలో ఉన్న డిఫాల్ట్గా మనం చూస్తున్నాం. కానీ శాస్త్రం ఏమని చెప్తుంది, ప్రతిదీ ఈ లోకంలో నా శక్తి, ప్రతిదీ ఈ లోకంలో నా శక్తి నడుస్తూ ఉంది. మై అధ్యక్షేణ ప్రకృతి సూయతే సా చరాచరం. నా శక్తి ద్వారా ప్రతిదీ ఈ లోకం నడుస్తూ ఉంది. సో ఆ దృష్టితో మనం చూస్తే మనకి కోపం రాదు. మన పర్సెప్షన్, మన మనసులో ఉన్న డిఫాల్ట్ ఏముందో అది చేంజ్ అవుతుంది. ఎప్పుడు మనం ఈ జ్ఞానంతో మనం చూసామంటే చేంజ్ అవుతుంది. దానికి చేంజ్ కావాలంటే మనం దృఢంగా సంకల్పంతో చేయాలి. అంత ఈజీ కాదు. సంకల్పంతో, దృఢంతో చేయాలి. ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటంటే, మనం ప్రతి హరే కృష్ణ మంత్రం వింటే, 16 మాలలు వింటే, మీరు టెస్ట్ చేయండి, ఆటోమేటిక్ అవుతుంది. అది ఆటోమేటిక్. దుర్వాసముని ఏమైంది, అంబరీష్ మహారాజ్ మీద కోపం వచ్చేసింది. ఏకాదశి వ్రతం నాకు తెలియకుండా మీరు బ్రేక్ చేసినారు. ఏమైనాడు దుర్వాసముని, మళ్ళీ అంబరీష్ మహారాజ్ పాదాల మీద పడిపోయారు. ఎందుకు? అంబరీష్ మహారాజ్ నిరంతరం భగవంతుని స్మరణించుకుంటున్నారు కాబట్టి. అది మనకు భగవంతుడు ఆ శక్తి ఇస్తారన్నమాట. అది నామస్మరణం ఒక శక్తి. లీలగా జరిగేది ఇది. ఎందుకంటే ఆ కోరిక అనేది చాలా పవర్ఫుల్. అంత పెద్ద వ్యక్తి అయినా కానీ ఎలాంటి కోరిక ఉంది, ఎలాంటి కోరిక ఉంది. సో మనకి కోరిక, మనం ఏం అవ్వాలనుకుంటున్నాం ఈ కృష్ణ చైతన్యంలో అనేది ఇంపార్టెంట్. నా కోరికలు నెరవేర్చుకోవాలని ఉందా, లేదా భగవంతుని కోరికలు నెరవేర్చుకోవాలని ఉందా? ఆ కోరిక ద్వారా మమ్మల్ని, మన శరీరం నడుస్తుందన్నమాట. సో ఫండమెంటల్గా కోరిక అనేది ఇంపార్టెంట్. సో అలా
మన మనసు ఎప్పుడు అగ్నిగానే ఉంటుంది, ఎందుకంటే కోరికలు ఉన్నాయి కాబట్టి. ఆ బూడిద అవ్వాలంటే ఈ నామం మనం ఎప్పుడు మనం పెంపొందించుకుంటామో, మనం ఎప్పుడు సీరియస్గా ప్రాక్టీస్ చేస్తామో అది ఆటోమేటిక్గా బూడిదైపోతుంది. చాలా అది సులభంగా వదలలేము. ఆ కోరికల్ని ఆ కోరికలు మన శక్తి ఏముందో భగవంతుని సేవలో ఉంటే ఆటోమేటిక్గా అది పోతుంది. ఆ కోరికలు అంత సులభం కాదు వెళ్ళిపోవడానికి. దురాసముని ప్యూర్ డివోటీ కాదు, ఆయన ముని. సలా చాలా వ్యత్యాసం. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాదనావృతం. రూపగోస్వామి చెప్తున్నారు, జ్ఞాన కర్మ అనావృతం భక్తుడైతే. కానీ వాళ్ళు అలా కాదు, వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి. అన్యాభిలాష, ఎస్, అవును అవును. అందుకే ఈ యొక్క జీవితంలో మనం అయిపోవటాలి. అందుకే ప్రభుపాద చెప్తారు, గ్యాంబల్ వన్ లైఫ్, ఒకే ఒక జీవితం. మీరు సీరియస్ తీసుకున్నారంటే అది నా బాధ్యత, భగవద్ధామం తీసుకెళ్ళడానికి నా బాధ్యత. కండిషన్ ఏంటంటే మీరు నా సూచనలు ఫాలో అవ్వాలి. అలా అన్నమాట. శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై.